మా పనిలో పెట్టండి. కృపా సత్య సంపూర్ణమైన దేవ సమస్యలు మేలుగా సమకూడి జరిగించి దేవుడుగా ఆరాధిస్తూ అనుదిన కృప అనుదిన సహాయం నీలో పొందుపరిచి నీ బిడ్డగా సాగిపోవడం మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపకు మీకు వందనములు చెల్లిస్తాను. ఉదయ కాలంలో రాగలిగే అవకాశం ఇచ్చారు. మూడు దినం పరిచర్య మీరు అనుగ్రహించిన కాపుల క్షేమ ఈ ఉదయ కాలంలో ప్రార్థన తీసుకొచ్చారు. ఇంకా రావాల్సినటువంటి వారు నడిపించాను. అదే మనం తగ్గించుకొని మా ప్రభువులకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ స్తుతించి ప్రార్థించి ఆరు వందల 618 618 కరుణం ఏర్పరచితివి సైన్యముల యేహోవా పరిశుద్ధుడ క్రీస్తులో పరిశుద్ధుడ క్రీస్తులో పౌలును కోరుతుని సౌలుగను ఆయప్పుడే పౌలును కోరుతుని సౌలుగను ఆయప్పుడే పలు సంగములా నిల స్థాపించు మేలులకు హల్లెలూయా పలు సంగములా నిల స్థాపించు మేలులకు హల్లెలూయా కరుణం ఏర్పరచితివి సైన్యముల యేహోవాను పరిశుద్ధుడ క్రీస్తులో ఎరిగితి పరిశుద్ధుడ క్రీస్తులో ఎరిగితి ప్రభునందు ప్రియులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామ పేరిట శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎవరి కాలంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన అవకాశాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గత దినాల నుంచి మనము
కనాను దేశంలోని ఆయా సంఘటనను చూస్తూ వచ్చినాము. అయితే ఆయా దేశాల గురించి కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆరంభ కాలంలో క్రీస్తు శకములో భక్తులైనటువంటి వారి దేవుడు ఏర్పాటు చేసుకొని సువార్త వాక్యమును వారి ద్వారా ప్రకటింప చేసుకొని అలాగున సంఘాలు స్థాపించే కొరకు దేవుడే తన దాసులైనటువంటి వారిని వాడుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మను అడగడము, దేవుని ప్రజల కొరకు స్థలాల్ని మనం అడగడము, అది మన యొక్క వ్యక్తిగత అనుభవంలో కూడా ప్రభు జరిగించినటువంటి కార్యాలు, ప్రభు చేయనటువంటి కార్యాన్ని మన జీవితం అనుభవించాలని ప్రభు కోరుతాడు. అలాగున పౌలు శీలా వారు సువార్త ప్రయాణములో ఇద్దరుగా వెళ్తూ వచ్చినారు. ఎన్నో స్థలాల్లో వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. ప్రభు వారి విత్తుతూ వచ్చినటువంటి వాక్యాన్ని ఫలింప చేస్తూ వచ్చినారు. అలాగన దేవుని మహిమ కొరకై ప్రభు తన గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయా స్థలాల్లో దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ప్రాంతాల గురించి మనం చూస్తూ వచ్చినాము. ఈ దినము కూడా మనము గలతీ అన్నటువంటి ప్రాంతాన్ని మనం చూస్తాం. గలతీ పత్రిక అని మనం చదువుతాము. అలాగన ఈ గలతీ అనే ప్రాంతము చిన్న ఆసియాలోని ఒక భాగము. పౌలు శీలలు ఇక్కడ తిరిగి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఈ యొక్క సందర్భాన్ని మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనములో మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని చదవనండి. చాలా కాబట్టి మనం గమనిస్తే ఈ గలతీ అనేటువంటి ప్రాంతంలో వారు ప్రయాణించడానికి అక్కడ వెళ్ళడానికి కొరకు దేవుడు వారి యొక్క ప్రయాణ జీవితము గలతీ ద్వారా వెళ్ళడానికి కొరకు దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. ఇంకా మనం గమనిస్తే 18వ అధ్యాయం 23వ వచనం, ఇదే అపోస్తలుల కార్యములు 18:23 వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పృగియా యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను. కాబట్టి దేవుడు ఈ గలతీ ప్రాంత విషయమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకోవడం వల్ల మనం చూస్తాం. తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము పరిశుద్ధ కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. కాబట్టి గలతీ సంఘముని మనం చూస్తాం. వారు గలతీ ద్వారా ప్రయాణిస్తూ వచ్చినారు. వారు గలతీ ప్రాంతంలో అక్కడ
శిష్యుల్ని స్థిరపరుస్తూ వచ్చినారు. ఆ గలతీ ప్రాంతంలో సంఘం అన్నటువంటిది స్థిరపడుతూ వచ్చినట్టుగా మనం చూస్తా ఉంటాం. గలతీ సంఘం ఒకటే కాదు, గలతీ అనే ప్రాంతంలో ఆయా సంఘాలు అన్నటువంటివి ఏర్పడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తే 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అపోస్తలుడు పౌలు తన చివరి కాలంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 2 తిమోతి ఎంతండి? 4వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి 4. దేవా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయులకును తీతు దల్మయితుకును వెళ్ళిరి. కాబట్టి క్రేస్కే అనేటువంటి వ్యక్తి గలతీ ప్రాంతంలోనికి వెళుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సంకల్పం అన్నటువంటిది ఆయా సమయాల్లో దేవుడు ఆ ప్రాంతము ద్వారా వెలుట కొరకు దేవుడు అనుమతిస్తూ వస్తాడు. మన ప్రయాణాలు, మన ఉద్యోగ స్థలాలు, ఆ మాత్రమే కాదు, మనం వెళ్ళినటువంటి ఆయా పనులలో దేవుడు అనుకోకుండా ఆయన సంకల్పము చొప్పున మనకు మార్గాలు ఏర్పాటు చేస్తూ వస్తాయి. అది చాలా ఆశ్చర్యం. కాబట్టి ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రార్థన మనసుతో మనం వెళ్ళాలి. ప్రభువా, నేను వెళుతున్నటువంటి యొక్క ఒక మార్కెట్ పనే కావచ్చు, లేకపోతే మన యొక్క అక్కర కొరకుగా ఏ ప్రాంతానికి వెళ్ళినా నీ ఉద్దేశం ఏమైందో నెరవేర్చుకో ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ఏర్పాటును బయలుపరిచి నడిపించుకున్నటువంటి వారుగా ఉంటారు. మనం ఏ స్థలానికి వెళ్ళినా ప్రభు ప్రేమను గురించి ఇతరులతో ముచ్చటించడానికి కొరకు ఎప్పుడే కానీ మనం సిగ్గుపడదు. దేవుని పిల్లలు ఎప్పటికి కూడా తోటి దేవుని యొక్క సృష్టి అయినటువంటి ప్రజల్ని పలకరించడంలో తప్పేం లేదు. అది కనీస మర్యాద, కనీస ధర్మం. అందుకని దేవుని యొక్క ప్రేమను పంచుకోవడానికి కొరకు ఒక చిన్న పరిచయం అన్నటువంటి ఆరంభము అయినప్పుడు వారి యొక్క విశ్వాసం ఏంటో, వారికి ఉన్నటువంటి దేవుని గురించినటువంటి అవగాహన ఏంటో బయలుపరచబడుతూ వస్తుంది. అందరూ ఒకటే రీతిగా ఉండరు. లోకంలో రకరకాలైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. సత్య దేవుని ఎరగనటువంటి అమాయక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వినేవారు ఉన్నారు, వినని వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ వారు వినినను వినకపోయినను అన్నారు. ప్రభువు తెలుసు, వినేవారు ఉన్నారు, వినని వారు కూడా ఉన్నారు. మనము నిరుత్సాహపడే అవసరం లేదు. తృణీకరించేవారు ఉన్నారు, అంగీకరించేవారు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం ప్రభు చేయమన్నాడు, వాళ్ళు వినను వినకపోయినను నువ్వైతే ప్రకటించు అన్నాడు. అలాగున ఉదయమందు విత్తుము, అస్తమయమందు విత్తుము, ఏది ఫలిస్తుందో నీకు తెలియదు, నువ్వు చేసే పనులు చెయ్యని ప్రభు అన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభు మన ఆయుష్యం పొడిగించడం అంటే మనం ఇంట్లో ఉన్న, బయట పని కొరకు వెళ్ళినా, ప్రభువా నన్ను ఈరోజు నువ్వు తీసుకొని వెళ్ళినటువంటి ఏ స్థలమైనా సరే ఒక ఉన్నతమైనటువంటి యొక్క ఉద్దేశమును నా ద్వారా నెరవేర్చుకో ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. హైదరాబాదు, హెబ్రోను పరిచర్య ప్రారంభం కావడానికి కొరకు
ఎంతో పెద్ద బలగంతో ఆరంభమైనటువంటి సంఘం కాదు. చెన్నైలో హాస్పిటల్ కొరకు ఒక ఫ్యామిలీ వెళితే అక్కడ వారి నిమిత్తము ప్రార్థించిన భక్సింగ్ గారు వెళ్ళడము, వారు బాగైపోవడము, ఆ ప్రకారం ఎన్నో పర్యాయాలు ఆ యొక్క సహోదరి మీరు ఒకసారి హైదరాబాద్కు రండి, ఒకసారి హైదరాబాద్కు రండి అని పిలుస్తా వచ్చినప్పుడు మంచిది ప్రార్థన చేస్తాము అని భక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ రావడము, చాలా కాలం తర్వాత వాళ్ళ బృందము హైదరాబాదుకు కేవలము కొన్ని దినాలు ఆ ప్రకారంగా ఆహ్వానం అందుకొని దర్శించడానికి కొరకు వచ్చి ఆయా స్థలాల్లో కూడికలు పెడుతూ కొన్ని దినాలు ఉండి తిరిగి చెన్నైకి పోదామనుకున్నటువంటి ప్రయాణము ఇంకా దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇంకా ఒక చరిత్ర ప్రకారంగానే దేవుడు ఎలీం అనేటువంటి ప్రారంభ స్థలం ఇవ్వడం, అక్కడి నుంచి హెబ్రోన్కు రావడము, హెబ్రోన్ నుంచి అనేక సంఘాలు స్థాపించడం, ఒక్క స్త్రీ ఆహ్వానంతో ఇంత గొప్ప పని ప్రపంచమంతా కూడా వ్యాపించినట్టుగా చరిత్ర చెబుతూ వస్తారు. కాబట్టి మన పని కట్టుకొని నిజంగా ప్రార్థనాపూర్వకంగా నిజంగా ప్రభు సహాయం చేస్తే మనము మన దగ్గర ఉన్నటువంటి ఏ స్థలానికైనా సరే ప్రభు కొరకుగా వెళ్ళడం అనేటువంటి మన జీవితంలో ఉండాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి ఆసక్తి, ప్రభు కోరుకునేటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని పని. అదో ప్రభు తన శిష్యునటువంటి వారిని పంపుతూ ఆ యొక్క ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ. ఉదాహరణకు మార్కు సువార్త 11వ అధ్యాయంలో శిష్యులైనటువంటి వారిని వారి ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళమని చెప్పాడు. ఇద్దరిని పంపిస్తూ అక్కడ ఖచ్చితమైనటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియపరుస్తూ వచ్చినాడు. ఏమని తెలియపరుస్తూ వచ్చినాడు? 2వ వచనంలో మనం గమనిస్తే ఎంత మంచి మాటలు చెప్పు. మార్కు 11వ అధ్యాయం అండి, 2వ వచనం. 11వ అధ్యాయం మార్కు సువార్త 2వ వచనం. వారు ఆయన మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. స్పష్టమైనటువంటి తలంపు చూడండి, దేవుని యొక్క నడిపింపు చూడండి. మరి ఇది ఎలా మనకు అప్లికబుల్ అన్వయింపు అని అంటే, ప్రభు అందరికీ ఒక మంచి ఆజ్ఞ ఇచ్చినాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్సు సువార్త ప్రకటించండి అన్నాడు. ప్రకటించబడినటువంటి వాక్యము ఎవరి హృదయాన్ని దేవుడు ఆత్మ ద్వారా తాకుతూ వస్తాడో వారు సంధించబడుతూ వస్తారు, వారు ఆకర్షించబడుతూ వస్తారు, వారు ప్రభు యొక్క ప్రేమను వారి జీవితంలో అనుభవించినట్లుగా శిలువ దగ్గరికి రాగలుగుతూ వస్తారు. అందుకోసమని వారిని ఆ ప్రకారం పంపుతూ వచ్చినాడు. ఆ కట్టబడినటువంటి గాడిద పిల్ల ప్రభు కావాలి అని వర్తమానం పంపించినప్పుడు వారు వెళ్ళి తల వాగట కట్టబడిన గాడిద పిల్లని కనుగొంటూ వచ్చినారు. దాన్ని విప్పుతా ఉంటే మీరెందుకు ఇది చేస్తున్నట్టే, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నప్పుడు అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనించిరి. ఎంత స్పష్టమైనటువంటి మాట! యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనించిరి. ఇది ప్రభు కావాలి. అందులో ప్రభు బిడ్డలుగా ప్రతి ఒక్క వ్యక్తిని మన జీవితం ద్వారా
ప్రభు వర్తమానం ఇవ్వగోరినటువంటిది ఏమిటంటే ప్రభుని ప్రేమిస్తున్నాడు, ప్రభుని రక్షించగోరుకుంటున్నాడు, ప్రభు నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ వార్త ఒక వ్యక్తితో చెబుతూ వచ్చినప్పుడు ప్రభు వారి హృదయాన్ని దర్శించినటువంటి వారుగా ఉంది. ఇది ఉత్తమమైనటువంటి వార్త, ఇది శ్రేష్టమైన దైవ ఆజ్ఞ. కాబట్టి భూమి మీద మన బ్రతికే జీవితము నిత్యత్వం కొరకుగా, దేవుని యొక్క కార్యం నెరవేర్చడం కొరకుగా ప్రభు మనం వాడుకుంటున్నాడు. నిజమైన సంతోష సమాధానం ఎందులైనా ఉంది అని అంటే ఆత్మని ప్రభు కొరకు సంపాదించడమే ఉంది, కానీ ఇంకా మరి దేంట్లో కూడా లేనే లేదు. ఏది సంపాదించినావో ప్రశ్న, ఇది ఎవరి కోసం, ఇది ఎందుకోసం? కానీ ప్రభు కొరకు ఆత్మ సంపాదిస్తుంది ప్రభు కోసం, ఇది నిత్యత్వం కోసం అని జవాబు. దేవుని పిల్లలుగా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పని లేని కారణం చేత నానా రకాలుగా మనకు సమయాన్ని, ద్రవ్యాన్ని, బలాన్ని, తలాంతులు, వరాల్ని ఒక మనుష్యుడు ఒక తలాంతుడు భూమిలో దాచిపెట్టిన రీతిగా మనకు జీవితం అనేది ఎందుకొరకు ఈ లోకములో జీవించి మనం లోకము జీవించడం ద్వారా నిత్యత్వం కొరకుగా మనం ఏం సిద్ధపడుతూ వచ్చినామనేది పెద్ద ప్రశ్నార్థకం. మనం వ్యక్తిగతంగా పరీక్షించుకుంటే మన ఆత్మీయ జీవితం ద్వారా ఏ ఒక్కరైనా మేలు పొందారా, ఏ ఒక్క ఆత్మైనా రక్షణలోనికి రావడం అనేది జరుగుతూ వచ్చిందా, ఎవరినైనా దేవుని పని కొరకు సిద్ధపరచగలుగుతూ వచ్చినామా అనే ప్రశ్నలు మనం వేసుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క ఫలితం అనేటువంటిది ఏదైనా కొంత కనిపిస్తూ వచ్చిందని అంటే మన జీవితము అంతగా సంతోషించే జీవితం కావాలి. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును అన్నాడు. ఆ ప్రకారంగా ఆత్మను సంపాదించుకునేవాడు అక్షయ కిరీటం, ఆనంద కిరీటమును ప్రభు ద్వారా పొందుకున్నటువంటి వారై ఉంటారు. కాబట్టి ప్రతి దినము కూడా ఒక శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి దేవుని సేవలో మన జీవితాన్ని ప్రభు ఎంతో గొప్పగా వాడుకోవాలని కోరుతున్నాడు. ఈ పని కోసం రకరకాలుగా మనుషులు ప్రభు ప్రేరేపించారు. ఈ కార్యముల కొరకు మామూలు వ్యక్తులను ప్రభు ఏర్పాటు చేసుకోలేదు. లోకరీతిగా వారి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుళ్ళ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. అది కొరకనే సియోను గీతముల పుస్తకంలో చక్కటి పాట భక్తులు ఏర్పాటు చేస్తూ వచ్చారు. అలల వలె సేవకులు లేచిరి స్తుతించుడి అని. ఆరంభ దినాల్లో వందల మంది, వేల మంది, అది ఒక జీవకాలం యొక్క మరి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ప్రవాహముగా చెప్పుకోవచ్చు. భక్సింగ్ గారు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చిన తర్వాత 1950s ఆ కాలంలో ప్రతి వారము కొన్ని వందల మంది బాప్టిస్టులు హుస్సేన్ సాగర్లో ప్రతి వారం ఇచ్చేవాళ్ళని చెప్తూ వస్తారు. అది ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి ఉజ్జీవ ప్రవాహాలు. ప్రభు అలాగున వందల మంది, వేల మంది దేవుని పని కొరకుగా ఈ లోకాన్ని వదిలిపెట్టుకొని ఉన్నతమైనటువంటి పిలుపును వారి జీవితంలో కలిగి ఉన్నతమైనటువంటి ఆ యొక్క బహుమానమును పొందుకోవడానికి కొరకు విశ్వాసంతో వారి జీవిత కాలాన్ని దేవుని కార్యాల కొరకుగా వారి జీవితంలో కలిగి జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అదే పని పౌలు చేస్తూ వచ్చినారు, తన జత పని వారు చేస్తూ వచ్చినారు. అదే పని భక్సింగ్ గారు చేస్తూ వచ్చినారు, వారితోటి జత పని వారు కూడా చేస్తూ వచ్చినారు. దేవుని మహాకృప అతి శ్రేష్టమైనటువంటి సహవాసములో మనమందరం కూడా రక్షించబడి
దేవుని ప్రజలుగా చిన్న మందగా ఈ ఆత్మీయుని పరిచయంలో మనం కొనసాగట కొరకు ప్రభు అనుదినము తన కృపను ఇచ్చి నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తావచ్చు. కాబట్టి అక్కరగలిగినటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అక్కరగలిగిన ప్రజలు అన్నటువంటి మాటని, అది ప్రభువుకు అక్కరైనటువంటి వారు, బంధకాల్లో ఉన్నటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారు, నానా ప్రశ్నలతో ఉన్నటువంటి వారు, జీవితంలో నిరాశతో ఉన్నటువంటి వారు ఎంతో మంది బంధించబడతారు. వారి దగ్గరికి అనుకోకుండా దేవుడు మనం నడిపించినటువంటి దేవుడు. ఒకసారి ఒక స్థల షాప్కి వెళ్ళాము. ఒక అమ్మ, పెద్ద మనిషి వారి కుమార్తె కనపడుతున్నారు. వారి దేవుని పిల్లని మాకు దేవుడు చూపిస్తా ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా వాళ్ళని చూసినట్లుగా మాకు అనిపించలేదు. వారిని పరిచయం చేసుకోవడానికి వెనక ముందు అవుతూ వచ్చిన ప్రారంభంలో ధైర్యం చేసుకొని పలకరించాను. ఆ అమ్మ ద్వారానే మనకు కుటుంబాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కుమారుడు, కుమార్తె, కోడలు, వారి యొక్క పిల్లలు, వారి కుటుంబముకు దేవుడు నడిపించడానికి కొరకు ప్రభు సహాయం చేస్తూ అది ఎంతో చక్కటి తెల్లబారినటువంటి పొలముగా అనిపించాడు. ప్రభు సిద్ధపరచబడినటువంటి ఆత్మనిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ప్రయాసపడి విత్తనం వేసి పంట తీసుకోవాల్సినటువంటి ఆత్మలు కూడా ఉన్నాయి. రకరకాలుగా దేవుడు ఆయన కార్యాన్ని మన జీవితం ద్వారా నెరవేర్చుకునే ప్రయత్నం ఉంది. ఈ పట్టణంలో బహు జనం ఉంది అన్నాడు ప్రభు. ఒకరోజు యెహూ భయంకరమైనటువంటి యెజబెలు యొక్క ప్రభుత్వ కాలంలో ఉండబడినటువంటి ఆ యొక్క సైనికుల్లో కింద నుంచి యెహూ అంటున్నాడు, నా పక్షం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఒక సైనికుడు నేనున్నానని చూపించగాని, చూడగా, చెప్పగా ఆ దుర్మార్గురాలను కిందికి వేయన్నప్పుడు వేస్తొచ్చింది. శరీర తత్వం నశించడానికి కొరకు దేవుడు తన పక్షముగా ఏర్పాటు చేసుకున్న మనుషులు ప్రతి చోట ఉన్నారు. అందుకో మన తాపత్రయం, నాతో కూడా ఎవరైనా ప్రార్థించగలరా? నేను ఎవరికైనా నా ప్రభు యొక్క ప్రేమ వాక్యం చెప్పగలనా? నేను ఎవరినైనా ఆత్మీయంగా సిద్ధపరచడానికి కొరకు దేవుడు నాకు అవకాశం కల్పిస్తున్నాడని మందల అడుగుజాడలు గుర్తుపెట్టి మనం వెళ్ళవలసినటువంటి వారికి అలా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు దేవుడు తప్పకుండా మనకు ఆశగల ప్రాణం తృప్తిపరచు దేవుడిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు వెతుకుతూ పోయినప్పుడు దేవుడు తప్పకుండా ఆత్మ అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎల్లవేళ మనకు జీవితం ఒక మార్త వలె పని పెట్టుకొని విసిగిపోయే జీవితముగా, విచారపడే జీవితముగా, ఒంటరి జీవితంగా, అభద్రత భావన తప్పించబడి దేవుని ప్రజలతో కూడా కలిసి ప్రార్థించుచు ప్రభు కార్యాల కొరకుగా సాగడం చాలా మంచిది. అందుకు సాధ్యమైతే మార్నింగ్ నడక కొరకు వెళ్తా ఉంటాం మనము. ఆ నడకని ఒక ప్రేయర్ వాకుగా మనం తీసుకోవాలి. వెళుతూ ఉండగానే ఒక్కొక్క ఇంటిని మనం చూస్తూ, ఇక్కడ ఎవరైనా ప్రభు బిడ్డలుగా యోగ్యమైనటువంటి వారు ఉన్నారా అని మనం విచారించడం అనేది మనం వెళుతూ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనకు అలాంటి తరుణాలు అనుగ్రహించి దేవుడుగా ఉంటారు. ఎంతో మంది ప్రభు బిడ్డలుగా వారు ఉన్నారు. ఎక్కడో వాక్యం వింటారు. వాళ్ళు కూడా సహవాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళేటువంటి వారుగా ప్రభు నిన్నను నడిపించడానికి కొరకుగా ఆయన ఉద్దేశమైనప్పుడు తప్పకుండా ఆ అక్కర దేవుడు వారికి తీర్చివాడుగా ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు ఆ యొక్క స్థానంలో వాడుకొని దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన ఆత్మీయ జీవితం పౌలు గలతీ ద్వారా వెళ్ళవలసి వచ్చేను అని మనం చూస్తాము. ఆ ప్రకారంగా ఆసియాలో వాక్యం చెప్పద్దని దేవుడు
ఆటంకపరిచి ఈ గలతీ ద్వారా వెళ్ళడానికి కొరకు, అక్కడ వాక్యం ప్రకటించడానికి కొరకు, శిష్యులు స్థిరపరచడానికి కొరకు, సంఘాలు స్థాపించడానికి కొరకు దేవుడు ఎంతెంతో గొప్ప కార్యంగా వాడుకుంటూ వచ్చింది. ఒక చిన్న బిడ్డ ద్వారా దేవుడు తన పని ప్రారంభించవచ్చు, లేకపోతే స్త్రీ ద్వారా ప్రభు పని ప్రారంభించుకోవచ్చు, లేదంటే ఒక పురుషుడు ద్వారా ఎవరైనా ప్రభు వాడుకోవచ్చు. మెట్టుకైతే ప్రభు పిల్లగా మనం పని చేయనటువంటి వారంగా ప్రభు కొరకు సాగిపోతూ రావాలి. ప్రభా, నేను వెళ్ళినటువంటి ఈ పనిలో, ఈ ప్రయాణంలో, ఈ కార్యంలో నీ పని ఏమిటో మాకు స్పష్టంగా చూపించు, నెరవేర్చుకొని ఆ ప్రభుని మన ప్రార్థనగా ఉంటే ప్రభు తప్పకుండా అలాగున కార్యం జరిగిస్తూ వస్తాడు. అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుంటాము. కొద్దిమందికి వాక్యం చెప్పడానికి కొరకుగా రావచ్చును, కొద్దిమంది చెప్పడానికి రాకపోవచ్చు. ఆ ప్రకారంగా నేను చాలా కాలం కిందట ఇంకొక సంఘటన విన్నాను. మరి చెన్నైలో మెరీనా బీచ్ అని ఉంటుంది. అక్కడ చాలా మరి విస్తారంగా మనుషులు ఆ బీచ్ దగ్గరికి వచ్చి ఆనందిస్తూ ఉంటారు. అలాగన ఒక వ్యక్తి కొరకు ఒక విశ్వాసి అక్కడ వెళ్ళి ఊరికి ఏడుస్తున్నాడంట. ఆ యొక్క టూరిస్ట్ పర్సన్, ఎందుకు ఏడుస్తున్నావు బాబు నువ్వు అని అంటే చెప్పడం, ఏడుస్తూ 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 ఏంటి అన్ని బాగా చెప్పండి, ఏం లేదు, నీవు రక్షణ పొందాలని దేవుడు అంటున్నాడు, మరి నాకైతే చెప్పడానికి రావడం లేదు, నేను వెళ్ళే స్థలానికి నువ్వు వస్తే చాలు అని చెప్పేసి అని ఆ మనుష్యుడు విశ్వాసి భారం కలిగి సంఘానికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి అక్కడ వాక్యం వినిపిస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తి రక్షించబడుతూ నీటితో విత్తనాలు విత్తువాడు పనులు మోసుకొని వచ్చును అన్నటువంటి మాట ఆ సామాన్య విశ్వాస ద్వారా కార్యం ఎంతో గొప్పగా జరుగుతుంది. అలా చెప్పుకుంటూ పోతే దేవుడు చేసినటువంటి వింతైన కార్యాలు అన్ని ఇన్ని కానే కాదు. అందుకని ప్రభు బిడ్డలుగా మన ఆత్మీయ జీవితంలో దేవుని మహిమ కొరకుగా లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చు, చూడుము జనములను చీకటి కమ్ముకొని ఉన్నది, నీ మీదకి వెలుగు వచ్చింది. నీ వెలుగుగా వెళ్ళినప్పుడు ఆ చీకటిన ప్రజలు నీలో నాలో ఉన్నటువంటి వెలుగు వాక్యాన్ని చూసి వాళ్ళు చీకటి బయటికి రావడం సంతోషపడుతూ వస్తారు. తెలియకని చీకటిలో ఉన్నారు. వాడు చెప్పి నా బిడ్డలు వెళ్తే తప్పకుండా వెలుగులోనికి వస్తారు. అదే దేవుని యొక్క ఆశ. అలాగున ప్రభు పని కొరకై మన ఆత్మీయ జీవితం సాగిపోదాం. ప్రభు తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని ఆస్వాదిస్తూ వస్తాడు. అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. ప్రభు పని కొరకై పూనుకొని ప్రభు కార్యాల కొరకు సాయం. ఈ రోజున కూడా కొద్దిమందిగా మనం ప్రార్థన చేద్దాము. ఈ రోజు ఎవరెవరికి అవకాశము? నేను చేస్తానన్నా. విజయమ్మ గారు చేస్తారు. ఓకే, చేస్తారు. లక్ష్మి గారు చేస్తారు. తర్వాత నిస్సి యవనస్తురాలు కూడా చేస్తారు. షార్ట్ గా ఒక 3 minutes 3 నుంచి 5 లోపల చేస్తే మంచిగా చేయొచ్చు. ఒక 3-4 చేయొచ్చు. కాబట్టి ప్రార్థన అంశాలు సిస్టర్స్ డిస్ప్లే చేస్తున్నప్పుడు మనము టైం ప్రకారం ఎన్ని అంశాలు చేయగలుగుతామో అన్ని అంశాల వరకే ప్రార్థన చేసి ముగించండి. ఆ ప్రకారంగా మిగిలినటువంటి వాళ్ళు వెంటనే అందుకుంటారు. అట్లా మనం స్పీడ్గా ప్రార్థన వెళ్ళచ్చు. ప్రార్థించండి. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు,
నిత్య నివాసమైన తండ్రి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన ఆయుష్ కొరకు ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం అందు మీ దాసుల ద్వారా తేబడిన శ్రేష్టమైన లేఖన భాగములన్నిటి కొరకు తండ్రి సాగిలు పడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ చేత తండ్రి భక్తులైన వారిని మీరు నడిపించి అనేక మందిగా ఒక్కొక్కరిగా వెలిగించబడి తండ్రి గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు తండ్రి సంఘంలో మీరు జరిగిస్తూ వచ్చారు. సంఘ స్థాపనలో అనేకమైన శ్రేష్టమైన కార్యాలు మీ ఆత్మచేత నీ బిడ్డలను మీరు నడిపించి చేసిన గొప్ప కార్యములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఈ లోకంలో పాపినైన నా కొరకు అనేక మంది ప్రార్థనలు ఎంతో పరిచర్య మీరు అనుగ్రహించి ఈ లోకం నుంచి ఆ యొక్క పరిచర్య ద్వారా నీ వాక్ ద్వారా మీ ఆత్మచేత నన్ను కూడా తండ్రి మీరు సంధించి ఈ లోకం నుంచి నన్ను వేరుపరిచి ప్రత్యేకపరిచిన దాని కొరకు అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి రక్షింపబడిన నా యొక్క ఆత్మీయ జీవితం కూడా ఈ దినమందు మీ దాసుల ద్వారా నాతో చెప్పబడిన ఆ యొక్క శ్రేష్టమైన తండ్రి సారాంశమును ప్రభు నా పక్షంగా కూడా మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రేమ తండ్రి మీ ఆత్మ చేత ప్రార్థనా పూర్వకంగా నడిపించబడినప్పుడు తండ్రి చిన్న కార్యాలు గొప్ప కార్యాలుగా చేసే దేవుడు తండ్రి ఇది ప్రభునకు కావలసినది అని చెప్పబడిన యొక్క వాక్కును నా జీవితంలో కూడా నా ద్వారా కూడా అల్పురాలైన నా ద్వారా కూడా మీరు నెరవేర్చురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మచేత తండ్రి నింపబడి మీ ఆత్మచేత నడిపించబడే ఆ యొక్క యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని ప్రార్థనాపూర్వకంగా అన్ని విషయాల్లో మీ కొరకు జీవించే ఆ యొక్క హృదయశుద్ధి కలిగిన జీవితాన్ని తను మీ ఆత్మచేత నడిపించబడే నేను నీ వాక్కు చేత వెలిగించబడిన నేను ప్రభు నీ వాక్కును అనేక మందికి లేక ఒక్కరికి నీ కృపచేత వెలిగించబడటానికి నన్ను కూడా మీ చిత్తానుసారంగా వాడుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను. దాని కొరకు కలిగిన దాని కొరకు కావలసిన ఆసక్తిని అట్టి ప్రార్థనా జీవితాన్ని అటు యోగ్యతను అటు హృదయ శుద్ధిని నేను కూడా నిత్యము కలిగి ఉండటానికి మండుచు ప్రకాశించుచున్న దీపము అని చెప్పబడిన ఆ యొక్క మాటను నా పక్షంగా కూడా మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచము. అవిధేయతలు తండ్రి ప్రతి విధమైన చెడుగు మలినము వీటన్నిటి నుంచి మీరు దూరపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నన్ను కడిగి శుద్ధీకరించము. నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచము. నీరు కట్టి ఫలింపచేయము. మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించడానికి తండ్రి ఈ లోకములు సమస్తమును వ్యర్థమే. తండ్రి యొక్క మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. తండ్రి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పబడిన నా యొక్క వాక్కును నా యొక్క ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఉత్తమమైన వాటి కొరకు తను జీవించుట, ఆ విధమైన ఆశ కలిగి ఉండట, ఆ విధంగా నీ కొరకు తండ్రి జీవించవలన యొక్క తండ్రి శ్రేష్టమైన యొక్క ఈవిని ఆ యొక్క వరమును నేను కూడా పొందుకోవటానికి మీరే కరుణ చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నన్ను కడిగి శుద్ధీకరించి మీ చిత్తానుసారంగా జీవించడానికి ఈ దినము నా యొక్క భవిష్యత్ దినములన్నింటిలో దయ చూపిస్తున్నామని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ముందుంచబడిన ప్రార్థనాంశాల కొరకు వందనాలు. సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా. ప్రగతి నగర్ పరిచర్య కొరకు, 7th ఫేజ్ కొరకు, నిజాంపేట కొరకు, హఫీజ్ రోడ్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. అందరి దైవజనులు, విశ్వాసులు, కుటుంబాలు, కొండాపూర్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. ఫ్రైడే బైబిల్ స్టడీ, ఈ విధంగా హఫీజ్పేటలో బైబిల్ స్టడీ, వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను. కేపీహెచ్పి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. ఆల్విన్లో మంగళవారం చర్చ్ పీరియడ్, అలాగే బైబిల్ స్టడీ ఫ్రైడే నందు జరిగే ప్రతి వారి కూడికలన్నిటి కొరకు సంఘాలన్నిటిని దైవజనులను మీ కరుణాహస్తాలకు అప్పగిస్తున్నాను. సహాయపడుతురండి. బీడిఎల్ పరిచర్య కొరకు, బ్రదర్ ఐజాక్ గారు బాజ్పల్లి పరిచర్య కొరకు నేను మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. నేను ఇదేనో చెప్పబడిన నీ యొక్క వాక్కును అందరి ప్రభా జీవితాల్లో మీరు నెరవేర్చరండి. ప్రతి విశ్వాస జీవితంలో నెరవేర్చరండి. సార్వత్రిక సంఘ పరిచర్యలు మీరు నెరవేర్చరండి. నీ కృప చేత నీ కొరకు అనేక మంది సంపాదించుకోవటానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. కుసుమ గారి ముంబైలో జరుగుతున్న పరిచర్య, ఈ ప్రాంతంలో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయపడుతురండి. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన దైవజనుల సాల్మన్ కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాము. కావలసిన మంచి ఆరోగ్యాన్ని వారు ఇరువురికి దయచేస్తున్నాండి. అక్కడ కూడా మీరు కనికరించి వారి సేవా పరిచర్యను తండ్రి మీ చిత్తానుసారంగా మీరు ఫలింపజేస్తురండి. మంచి ఆరోగ్యాలు దయచేస్తురండి. దేవ ముందున్న పరిచర్య అంతటి కొరకు మీ దాసురాల్ని నాన్ని కృపచేత తను మీ ఆత్మచేత తను మంచి ఆరోగ్యాలు ఇచ్చి నీ కృపచేత నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి పాపను బట్టి వందనాలు. తన స్టడీస్ మీద దీవించము. రాకపోకలు తోడేయండి.
జ్ఞానమందు నీ కృపయందు వర్ధిల్లినట్లు సహాయపడుతురండి. ప్రియమైన ప్రభా, యూత్ రిట్రీట్ కొరకు పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాము. దాని మీ చిత్తానుసారమైన మంచి వాతావరణం దయచేసి అనేక మంది ఆ యొక్క తన రిట్రీట్లో పాలు పొందడానికి అవసరమైన వారందరినీ నాయన ఇప్పటి నుంచి మీరు సిద్ధపరిచి ప్రభా అనేక మంది రక్షణకు తండ్రి మీ యొక్క ఆత్మచేత వారి జీవితాల్లో కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. తన స్వార్థమైన వారు యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి పశ్చాత్తాపడి ప్రభా వారి హృదయాలు మీకు ఇవ్వటానికి మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి ఆన్లైన్ ప్రేయర్లు కొనసాగుతున్న కుటుంబాలన్నిటి కొరకు వారి వారి అక్కర్ల అవసరతలు మా కుటుంబాలు అనేక మంది రక్షణ పొందుకున్నారు ప్రభా. నీవు నమ్మినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుతున్న మాటను మా అందరి కుటుంబాల్లో బిడల పక్షంగా తండ్రి నాయన మీరు నెరవేర్చి మీరే మహిమ పొందుతారమ్మని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబంలో ఇంతవరకు చేసిన ప్రతి కార్యం కొరకు వందనాలు. ఇంటి నిర్మాణ విషయంలో మీకు సహాయాన్ని కోరుకుంటూ తండ్రి అనేక విషయాలు దయ చూపిస్తూ వచ్చారు. ముందున్న పనులన్నింటిలో కూడా నీ కృప చేత నడిపిస్తున్నాను ప్రభా. పని వారిని కూడా మీరు దర్శించి రక్షించుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. నైరుగు పొరుగు వారి రక్షణ కొరకు, నా కుటుంబ రక్షణ కొరకు తండ్రి, నాన్నదమ్ములు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు వారందరి రక్షణ కొరకు కన్నీటితో యథార్థమైన హృదయంతో భారభరితమైన ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండటానికి, నిత్యత్వం కొరకు వారిని సంపాదించుకోవటానికి ఈ లోకంలో తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన యొక్క విలువైన మార్గంలో తండ్రి మేము నడిపించబడటానికి నీ కృపచేత నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఇది కావాల్సిన ప్రభా, నీ ప్రియ బిడ్డలతో కలిసి తండ్రి రీతిగా నీ పాదాల చెంతకు నాయన నీ యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి తండ్రి ఉదయాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయం కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నాము తీసుకొచ్చినటువంటి ప్రభా వాక్య భాగాల కొరకు వందనాలు. నీ ఉన్నతమైనటువంటి తలంపుల కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసిన దేవుడు నా దేవుడుగా అవుతూ వచ్చినారు. వందనాలు ప్రభా. ఈ రీతిగా ప్రభా నాకు పెట్టినటువంటి ఇక భారాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, నీ ఏర్పాటు చొప్పున దైవజన్యం మీరు ఏర్పరచుకొని ఈ రీతిగా ప్రభా నీ ఉన్నతమైన ఉద్దేశాలు అన్ని స్థలాల్లో ప్రభా నెరవేర్చుకుంటూ వచ్చినారు. భవిష్యత్ దినాల్లో కూడా నా తండ్రి ప్రభా మా వల్ల అనేకులు నాయన వెలిగించబడటానికి ప్రభా క్రీస్తు చెంతకు తండ్రి వారందరిని తీసుకొచ్చే భారం మా మీద ఉందని దయగల తండ్రి, నా యొక్క భూమి మీద నేను బ్రతుకు ఎట్టిది తండ్రి, ఏం సంపాదించినాను అనేటువంటి తండ్రి అట్లాంటి ఆలోచన కలిగి నా ప్రభు కొరకు నేను నాయన భారంగా జీవించేదానికి ఉండడానికి నాయన నేను ఒక్కదాన్ని మేలు పొందడం కాదు, అనేకులు నాయన వెలిగించబడాలని తండ్రి నేను పొందుతున్నటువంటి గొప్ప సంతోషము, సమాధానము తండ్రి ఈ లోకంలో అనేకులు నాయన అనుభవించాలనేటువంటి భారాన్ని మీరు నాకు ఉంచినందుకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి, నిజంగా నీ ఏర్పాటు ఎట్టిదో ప్రభా, ఆ ఏర్పాట్లో మేము ఉండటానికి నేను ఉండడానికి మీరు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నేను ఈ స్థలంలో ఉన్నాను, ఈ రీతిగా సజీరులుగా ఉన్నానంటే ప్రభా క్రీస్తు కొరకు నాయన ఆత్మలను సంపాదించే భారం నా మీద ఉందని ఎరిగిందాన్ని ప్రభా నాయన నీ కొరకు బ్రతకటానికి సహాయం చేస్తురండి తండ్రి. ఆయన ఆ రీతిగా పౌలుషులను ప్రభా దినాల్లో ఏర్పరచుకొని ఆయా అన్ని స్థలాల్లో తీసుకెళ్ళి అన్ని స్థలాల్లో నాయన నీకు శిష్యులుగా ఏర్పరిచి తండ్రి ఆ రీతిగా అన్ని స్థలాల్లో ప్రభా సంఘాలను నాయన మరి ఏర్పరచబడతా వచ్చినాయి. రీతిగా ప్రభా అంత గొప్పదాన్ని కాకపోయినప్పటికీ నీ చేత నాయన నీ ప్రేమ చేత తాకబడిన దాన్ని, నీ ప్రేమను రుచిస్తున్నటువంటి దాన్ని నాయన నేను పొందుతున్న యొక్క దీవెనలు అనేకులు పొందడానికి ప్రభా ప్రయాసపడే భాగ్యాన్ని ఆ యొక్క భారాన్ని నాకు మీరు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అవును తండ్రి, ఎక్కడికి వెళ్ళినా కూడా తండ్రి నీ చిత్తం నెరవేర్చుకో ప్రభా, ఒక ఆత్మనైనా దయచేయి ప్రభా అని ప్రార్థించి ప్రభా బయటకు వెళ్ళేదానిగా నేను కూడా ఉండడానికి సహాయం చేస్తున్నాను ప్రభా. నేనున్న ఈ స్థలంలోనే నా తండ్రి ప్రభా నా యొక్క మరి ప్రవర్తనను బట్టి నాయన బ్రతుకు జీవితాన్ని బట్టి అనేకులు క్రీస్తుకు ఆకర్షితులయ్యే రీతిగా నా బ్రతుకు జీవితాన్ని మీరు మారుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఆత్మల సంపాదన భారం నా అభివృద్ధుల మీద ఉందని ఎరిగిందానే ప్రభా నీ కొరకు ఆత్మలు సంపాదించే భాగ్యాన్ని మీరు నాకు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎవరితో మాట్లాడినా వివేకం కలిగి, తెలివి కలిగి నీ ఆలోచన చొప్పున మాట్లాడడానికి సాయం చేయడం ఉంది. ఈ లోకంలో అనేకులు క్రీస్తు మాటలు వినడానికి ఆసక్తి చూపేవారు ఉన్నారు నాయన.
మరి నాయన మరి వినని వారు కూడా ఉన్నారు, అయినా కూడా ప్రకటించమని నువ్వు సెలవిస్తున్నావు కనుక ప్రకటించే విషయంలో ప్రభా మీరు మాకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. వివేచనతో నాయన వివేకం కలిగి ప్రభా మాట్లాడే రీతిగా ప్రభా మీరు మా అందరికి మీరు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలతోని మీ కృపను మీ కనికరాన్ని కోరుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా మీరు నాయన నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వరం కొరకే స్తోత్రములు. ఎవరితో మాట్లాడినా కూడా తండ్రి క్రీస్తు చెంతకు ప్రభా వారు నాయన ఆకర్షితులు అయ్యే రీతిగా ప్రభా మీరు నాకు ఆ వరం ఇచ్చినారని ప్రభా ఆ వరాన్ని వినియోగించుకోవాలని దయగల తండ్రి నేను తండ్రి ప్రభా నీ కొరకు ప్రయాసపడడానికి సహాయం చేయండి, కృప చూపించండి. నా కొరకు నా పిల్లల కొరకు మాత్రమే ఈ లోకంలో బ్రతకడం కాదు కానీ ప్రభా ఈ రోజు నేను సజీరాలుగా ఉన్నానంటే ప్రభా నీ కొరకు నేను ముందు బ్రతకాల, దాని తర్వాత వీటి మీద నా యొక్క దృష్టి ఉంచాలన్నది ఎరిగిన దాన్ని బ్రతకడానికి సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అంతవరకు నమ్మకంగా విశ్వాస చిత్తంలో నాయన ప్రభా నీ యొక్క చిత్తాన్ని ఎరిగి నిన్ను సంతోషపెట్టే బ్రతుకు భాగ్యాన్ని మీరు నాకు దయచేసి రావాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. నాయన నా జీవం ఏ పాటిదో మీరు తను వివరిస్తూ వచ్చినారు తండ్రి. నేను మంటిదాన్ని హొట్టిదాన్ని ప్రభా, ఊపిరి లాంటి దాన్ని, ఆవిరి లాంటి దాన్ని, ఎడిపోయిన గడ్డి లాంటి దాన్ని అని ప్రభా ఎరిగిన దాన్ని. ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు కనుక, రేపేం సంభవిస్తుందో తెలియదు కనుక నీ కొరకు బ్రతకటానికి అనిత్యత్వంలో ప్రభా ఆ యొక్క నా తండ్రి ప్రభా బహుమానాన్ని పొందే విషయంలో మీరు నాకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కనికరించి కృప చూపించండి. దయలతోని మా సేవకుడನ್ನು మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి అనుదినము ప్రభా మంచి వాక్యాన్ని ప్రభా అందించేదాని కోసం అన్నను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, అన్న స్థలు బలపరుస్తున్నందుకు వందనాలు. అన్న చేసిన పరిచయలో సాయం చేసి కృపను అనుగ్రహించండి. అక్క కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి కూడా దయలో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ చదువులో రాకపోకల మిషన్ తోడుగా ఉంచండి. భవిష్యత్ దినాల్లో ప్రభా నాయన అన్న సేవా పరిచర్య ఇంకా విస్తరించబడటానికి, తన అనేక కుటుంబాలు మేలు పొందడానికి మీరు అన్న జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. తాడేపల్లిగూడెం పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. షామీర్పేటలో ప్రభా మరి నూతన ప్రభా పరిచర్య సువార్త కొరకు 22 గ్రామాల్లో నాయన ప్రభా చేరుకోలేదు, సువార్త చేరుకోవడానికి సాయం చేయండి ప్రభా. వారందరూ యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటకు సువార్తకు ద్వారాలు తెరవబడటానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కొరకు ప్రార్థన ప్రభా, ఆ బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా మీ కనికరాన్ని చూపించండి, స్థలం ఇవ్వడానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఏ రీతిగా నా తన ప్రభా మంచి దేవుడుగా మా జీవితాల్లో మీరుండి ఇంతవరకు చూపిన కృప కొరకు వందనములు. అన్ని స్థలాల్లో సంఘాల్లో ఉన్న పరిచర్య చేసినటువంటి ప్రియ బిడ్డలందరూ మీ దయలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా హెబ్రోన్ ద్వారా హెబ్రోన్ అనుబంధ సంఘాల్లో హెబ్రోన్ నుండి జరుగుతున్నటువంటి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్ సాక్ష్యాన్ని ప్రభా మీరు కాపాడుతురండి. అన్యుల ముందు నాయన హేళనకు గురి కాకున్నట్టును తండ్రి ప్రభా మరి మీరే సహాయం చేసి కృప చూపిస్తురండి. ఎంతోమంది మమ్మల్ని దృష్టిస్తున్నారు ప్రభా, యేసుక్రీస్తుని ఎరిగిన వారు అని ప్రభా. కనుక తండ్రి ప్రభా మా క్రైస్తవ సాక్ష్యాన్ని మేము కాపాడుకునే విషయంలో మీరు మాకు సహాయం చేస్తురండి తండ్రి. అన్ని డినామినేషన్ల ద్వారా జరుగుతున్న పరిచర్యను మీ దయలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కృప చూపించండి. ఎక్కడి నుంచి ఏ రీతిగా చేసినప్పటికీ మా దేవుడు ఒక్కడే కనుక ఆయనకు అనుకూల పరిచర్య చేయడానికి ప్రతి ఒక్కరిని మీరు దయలో జ్ఞాపకం చేసుకొని కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ, దయల తండ్రి మీరు నాకు ఇచ్చిన దేవతానం కొరకు స్తుతులు చెల్లిస్తూ, కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు వందనం చెల్లిస్తూ, ఆస్ట్రేలియాలో ప్రభా పరిచర్య చేసినటువంటి అఖిల పవన్ దయలో జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్య కూడా విస్తరించబడటానికి సహాయం చేయండి. అక్క చాందిని అక్కను నన్ను రావనిమృతను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి వృద్ధాప బలహీనతల్లో నాయన మీరు సహాయం చేసి వారి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి కృప చూపించండి. 5th ప్రభా, ఈ మంత్ 5th లక్ష్మీ సిస్టర్ ప్రభా మరి అమెరికా వెళ్తుంటుండగా ఈ కనికరాన్ని దయచేయండి. సిద్ధపాటు 12లో కృప చూపించండి. నేను మొన్నటి దినాన తండ్రి మరి చర్చిలో ప్రభా కృతజ్ఞత కూడి కలిగి ఉండే విషయంలో మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. ఆ కృతజ్ఞత కూడి కూడా నాయన జయప్రదం జరిగిస్తూ వచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ, ఎక్కడున్నా కూడా నీ సాక్షులుగా మేము బ్రతకడానికి సహాయం చేస్తామని తండ్రి ప్రభా నీ ఏర్పాట్లు మేము ఉండడానికి సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, తండ్రి కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు వందనం చెల్లిస్తూ, తండ్రి విజయ సిస్టర్ యొక్క గృహ నిర్మాణం అంతట్లో మీ కృప సహాయాన్ని అనుగ్రహించండి, సహాయం చేసి మీ నామను మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ, దేవా నాకు అనుగ్రహిస్తూ వచ్చిన జీవితానం కొరకు వందనములు. అల్పురాలను నాయకురాలు నన్ను నా కుటుంబాన్ని ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని మా పట్ల మీరు కనుపరుస్తూ వచ్చిన నీ అపారమైన కృప కొరకు నీ కార్యాలన్నిటి కొరకు వందనం చెల్లిస్తూ, ఏమన్నా లేకున్నా నాయన జీవితంలో యేసుక్రీస్తును మాత్రం విడిచిపెట్టక వెంబడించి కుటుంబంగా మా కుటుంబాన్ని ఉంచుతామని ఈ యొక్క అన్ని జనాంగుల మధ్యన ప్రభా మమ్మల్ని సాక్షులుగా ఉంచుతూ వచ్చినారు. మా వల్ల అనేకులు ప్రభా క్రీస్తు ఎంతకు రాగలటో సాయం చేయండి. మా వల్ల ఎవరు బాధపడకుండా కృపను అనుగ్రహించి వస్తుంది వేడుకుంటూ, అంతవరకు మా సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో కృప చూపించమని సహాయం చేయమని సమస్తమైన మహిమగంత ప్రాబ్లం మీకు ఆరోపించుకుంటూ వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తకరమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వచ్చినాను తండ్రి. మా తండ్రి మీ నామం పరలోక ముందు పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక. తండ్రి గొప్ప దేవుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు తండ్రి, కరుణా కటాక్షములు గల దేవుడవు, కృపా సత్య సంపూర్ణుడవు,
నీతి న్యాయములు గల దేవుడు, దయాదాక్షిణ్యము గల దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. ఇంతవరకు మీరు చేసిన నా జీవితంలో మా జీవితంలో చేసిన మేళ్ళు కారణములు బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. నా తలంపులో, చూపులో, మాటలో, క్రియలో ఎక్కడ పడిపోయిన దయతో మీ రక్తంలో కడిగి ప్రార్థనకు సిద్ధపరచండి. ఉదయకాలం తండ్రి మీ దాసుని బలపరిచి మరి మీ జీవపు మాటలు ఇచ్చారు ప్రభా. తండ్రి పౌలు గారి పరిచయం మా ముందుకు తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీ మీద మాకు ఆశ ఉన్నప్పుడు, మీ పని చేయాలని మేము ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నీ మీద ఆనుకున్నప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా తండ్రి మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు కార్యము చేస్తారని తండ్రి మీ వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. మేమైతే లోకంలో భయపడుతూ ఉంటాం. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, వీళ్ళు వింటారా, ఇది జరుగుతుందా అనే ఆలోచనలు ఎన్నో ఉంటాయి. అయితే మా ఆలోచనలన్నీ కూడా వ్యర్థము ప్రభా. నీ ఆలోచనలు, నీ మార్గములు ఉన్నతమైనవని మీరు ఎన్నోసార్లు వాక్యం ద్వారా తెలియచేస్తూ వస్తున్నారు తండ్రి. మమ్మల్ని బలపరిచి తండ్రి మమ్మల్ని కూడా మీరు బలపరిచేంత వరకు కాపాడుతూ వచ్చారు తండ్రి. నీ కొరకు మరి నేను కూడా ప్రభా నాయన ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. నిన్నటి దినము ఒకరికి సువార్త చెప్పడం జరిగింది ప్రభా. వారి హృదయంలో కార్యం చేయండి ప్రభా. ప్రభువు కొరకు ప్రతి బిడ్డ కూడా నిలబడాలని, ప్రభువు కొరకు రక్షణలోనికి రావాలని ప్రభా నాయన చేస్తున్న చిన్న పనిని మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిరీక్షణ బట్టి కూడా నేను స్తుతిస్తూ గణపరుస్తూ నీ పాదముల దగ్గరికి వస్తున్నాను. ఉదయకాలం తండ్రి నాయన మా ప్రార్థనలు ఆలకించండి, అంగీకరించండి. సంఘములో ప్రభా కూడి ప్రార్థించడానికి కృపనిచ్చావు తండ్రి. మరి నెట్ పోయినా ఈ యొక్క డేటా, ఫోన్ డేటాలో కనెక్ట్ అవ్వడానికి కృపనిచ్చావు తండ్రి. ప్రార్థనకు దూరపరచాలని శత్రువు ఎన్నో ఆటంకాలు తీసుకొస్తుంది. అయినప్పటికీ ప్రభా నీ సన్నిధిలో మొరుపెట్టినప్పుడు నువ్వు కృప చూపిస్తూ వస్తున్నావు. నిన్నటి దినం కూడా ఉపవాస ప్రార్థనలో మందిరానికి వెళ్ళడానికి నాయన, అక్కడ ప్రార్థించడానికి నీ మందలో చేర్చి నాకు సహాయం చేస్తూ వచ్చావు. నీకు వందనాలు ప్రభా. ఎల్లుండి ప్రయాణం ఉంది ప్రభా. మరి ఈ 2 రోజులు కూడా నీ బిడ్డలతో కలిసి ప్రార్థించాలని ఆశ, ఈ ఆశను మీరు నెరవేరుస్తూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దినపరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేయండి. నిన్నటి దినపరిచర్యలో మీరు సహాయం చేశారు, వందనాలు తండ్రి. పొరుగు దేశాల్లో ఇజ్రాయెల్ శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కనికరం చూపించండి. చుట్టూ ఉన్న శత్రు దేశాలని ప్రభా మీ యొక్క భద్రతలో ఉంచుకొని, మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఇశ్రాయేల్ జనాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యూదులకు రక్షణ దయచేయండి. కనికరం చూపించమని వేడుకుంటున్నాను. అక్కడ శాంతి సమాధానమును దయచేయండి, నెమ్మది ఇవ్వండి ప్రభా. మీరే కృప చూపించండి. అలాగే మణిపూర్ ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా బంధకాల్లో ఉన్నారా, బిడ్డల్ని మీరు కాపాడమని తండ్రి. వారికి నెమ్మదిని సమాధానమును దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. తండ్రి మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలను కాపాడండి తండ్రి. ఎక్కడెక్కడైతే పరిచర్య జరుగుతుందో అక్కడ మీ కృపను, కనికరమును చూపించండి. సంఘాలు లేని చోట సంఘాలు కట్టబడినట్లు సహాయం చేయండి. ఎక్కడైతే ప్రభా ఇంకా నిన్ను ఎరగని ప్రజలు చీకటిలో ఉన్నారో నాయన ప్రభా, నిన్ను ఎరగకుండా ఉన్నారో, కఠినలుగా ఉన్నారో వారితో మాట్లాడండి నాయన. అక్కడ కూడా మీ యొక్క బిడ్డలను పంపించి నాయన నీ వాక్యం అందించి, నీ ప్రేమను చాటించి నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది బిడ్డలు నాయన రక్షణలోనికి నడిపించబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తారని అవుతండి. రాబో దినాల్లో ఎంతో పరిచర్య ఉంటుంది. పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి. అనేక మంది ప్రజలను రక్షించుకోండి ప్రభా నాయన. మీరు సహాయం చేస్తారని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్లో కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున దీవించండి ప్రభా. నీ బిడ్డలు నీ కొరకు నిలబడి ప్రయాసపడి ఏ పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గిపోకుండా ప్రతి విషయంలో ప్రభా నీ మీద ఆనుకొని నాయన, నీ మీద ఆశ పెట్టుకొని ముందుకు వెళ్ళటానికి, శత్రువుని జయించటానికి శక్తినిమ్మని, ప్రార్థన ద్వారా జయించటానికి శక్తినిమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. సహాయం చేస్తూడండి ప్రభా. నీ దాసును కూడా బలపరిచి, నీ దాసురాలను బలపరిచి తండ్రి నాయన పరిచర్యలో మీరు తోడయుండి ప్రభా. కొండాపుర పీసిపెట్ట పరిచర్య అంతట్లో కూడా నాయన మీరే మీ యొక్క పరలోకము నుండి జ్ఞానమును అనుగ్రహించి దైవ చిత్తానుసారములు ఈ పరిచర్య చేయటానికి నాయన, నీ నుండి ముందుకు కొనసాగటానికి, నీ ద్వారా ముందుకు కొనసాగటానికి మీ దాసుని కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాను. పాపను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా నన్ను కూడా మరి 2.5 సంవత్సరాలకి ఇప్పుడు మీరు తండ్రి ప్రభా మరి ఒంటరి జీవితంలో ఉంచారు. నీ మీద ఆనుకోవడానికి, నిన్ను కనుగొనడానికి, నిన్ను తెలుసుకోవడానికి నాయన, నేను ఎంతటి పాపినో నేను తెలుసుకోవటానికి, నేను ఏ విధమైన స్థితిలో ఉన్నానో ఎరగడానికి, మీరు నా జీవితంలో చేసిన గొప్ప మేలు నేను తెలుసుకోవటానికి ప్రభా నా దేవుడు ఎన్ని విషయాల్లో కార్యం చేశాడో నేను గుర్తించడానికి కృపనిచ్చారు. అందుని బట్టి వందనాలు తండ్రి. మరి ఈ ఎల్లుండి మరి నా బిడ్డతో పంపిస్తున్నారు అమెరికా. మరి ఆ స్థలము, ఆ ప్రదేశము నాకు తెలియదు. కొత్త ప్రాంతం, కొత్త ప్రదేశము. అయితే బిడ్డతో పంపిస్తున్నారు. మీరు మాతో ఉన్నారు, మీ సన్నిధి మాతో ఉందని నాయన అక్కడ ఉన్నంత
కాలము మీరు ఎంత కాలం ఉంచితే అంత కాలము నీ కొరకు, నీ మహిమ కొరకు నాయన భోజనం చేసినా, పానం చేసినా నీకు మహిమ రావాలి అని మీరు చెప్పారు. అవును తండ్రి. మరి ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి, ప్రభు మహిమ కొరకు జీవించటానికి, నీ సాక్షిగా బ్రతకటానికి, నమ్మకంగా నీ కొరకు ఉండడానికి ప్రభా మీరు సహాయం చేయండి. నాయన మా ద్వారా నా ద్వారా నీ ప్రణాళిక, నీ చిత్తం ఏంటో నాకు తెలియదు కానీ నా ప్రభువుకు తెలుసును. ప్రభా నీ మీదే ఆనుకొని ఉన్నాను, నిన్ను ఆశ్రయించి ఉన్నాను ప్రభా. సంఘమంతా కూడా నా కొరకు ప్రార్థించింది. సంఘ బిడ్డలందరిని బట్టి, దైవజనులను బట్టి, నీ దాసుని బట్టి, దాసురాలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, విశ్వాసుల కుటుంబాలను బట్టి కూడా నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నీ చిత్తమైతే అక్కడికి వెళ్ళాక కూడా నీ బిడ్డలతో నీ సహవాసంలో నన్ను చేర్చి మరి ఈ సమయం నాకు అనుగ్రహించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన మా జీవితంలో ఎక్కడెక్కడో గడపడం కాదు, ప్రభు సన్నిధిలో గడపాలి. అప్పుడే మాకు సంతోషం. ప్రభు మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, నీ చిత్తానుసారముగా మేము జీవించాలి. అప్పుడు మా జీవితంలో శాంతి సమాధానమును మేము చూడగలుగుతాం. నాయన ఈ పరిస్థితులు, విపత్కర పరిస్థితుల నుండి, నాయన ఈ ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించబడతాం. ఎందుకంటే శత్రువు పొంచి ఉన్నాడు తండ్రి. నాయన మరి ఎవరిని రింగుదినా అని చూస్తున్నాడు, సహోదరుల మీద నింద మోపుతున్నాడు, అనేక ఆటంకాలు తెస్తున్నాడు, ఎన్నో ఆలోచనలు చెడగొడుతున్నాడు. మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ప్రభా నిన్ను బట్టి ముందుకెళ్ళడానికి కృప చూపిస్తూ వస్తున్నావు ప్రభా. నేను ఎలా జీవించాను, ఏ విధంగా ఉన్నానని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృపనిస్తున్నావు నా ప్రభు. ఎంతో గొప్పవాడని తెలుసుకోవడానికి కృపనిస్తున్నావు నాయన. ఎందుకు పనికిరాని దాన్ని, మట్టి దాన్ని, వంటి దాన్ని, ఎన్నిక లేనటువంటి దాన్ని, నిష్ప్రయోజకురాలు తండ్రి నాయన, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు నడిపించారు. నీ ప్రేమను నా పట్ల చూపిస్తూ వచ్చారు. దీనత్వం దయచేయండి, విధేయత దయచేయండి, నాలో చేదైన వేరు తీసివేయండి. లోతైన జీవితం ప్రభువులో ఎదగడానికి, ఆత్మీయ జీవితంలో మాకు సహాయం చేయండి ప్రభా. ఇంతకంటే మేము ఏం కోరుకుంటాం తండ్రి. నాయన నీ కృపను మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఆ కృప నుండి తప్పిపోకుండా కాపాడమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఎక్కడున్నా నీ బిడ్డలుగా జీవింపచేయండి. ఎవ్వరూ మాకు శత్రువులు కాదు, అపవాది ఒక్కడే మాకు శత్రువు. కాబట్టి ప్రభా అపవాదిని జయించడానికి నీకు సమీపస్తులుగా ఉండి నీతో సహవాసం చేసినప్పుడు సమాధానం అన్నావు కదా ప్రభా. ఆ సమాధానమును మాకు దయచేయండి, నీతో సహవాసము దయచేయండి. మా ఆలోచనలు, మా తలంపులన్నీ వ్యర్థమైనవి కొట్టివేయండి ప్రభా. నీ కృపలో నడిపించమని మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు, మాకు ఇచ్చిన సమయమును బట్టి కూడా నేను స్తుతిస్తూ, నా బిడ్డల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ అరుణ్ బాబు కుటుంబానికి రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో మా బిడ్డలు కనబడాలని ఆశపడుతున్నాను తండ్రి. ఎంతో మంది బిడ్డల గురించి ప్రార్థిస్తున్నప్పుడు మీరు ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నారు తండ్రి. అది మా గొప్పతనం కాదు, నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ అని నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి నాయన తండ్రి, ఇంజనీరింగ్ సీట్ కొరకు, ప్రిన్సీ నీట్ సీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డను కూడా మీరు కనికరించి బైపాస్ సర్జరీ లేకుండా కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. అనురాధ కంటి సమస్యతో బాధపడుతుంది. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కంటి సమస్య నుండి విడిపించండి. నీ బిడ్డకి స్వస్థత దయచేయండి నాయన. బిడ్డలకు రక్షణ దయచేయండి. కుటుంబానంతటిని మీ చేతుల్లో పెట్టుకోండి. సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదరు తండ్రి మరి సుధీర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వినతి తన బిడ్డలను కూడా ప్రభా ఎక్కడున్నా మరలా మీరు కుటుంబంలో తీసుకొచ్చి తన భర్తతో చేర్చి ప్రభా సంతోషము సమాధానం దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. కుటుంబ సమస్యల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. స్వాతి రాజేంద్ర, సుధీర్, వినతి వారి కుటుంబము, క్రాంతి స్నేహ వారి కుటుంబము, యేసురత్నం మాణిక్యం వారి కుటుంబము తండ్రి. బిడ్డలందరినీ కూడా మీరు తిరిగి కలపండి ప్రభా. కుటుంబాల్లో ఉన్న అపోహలు తీసివేయండి నాయన. వారిని కలిపి యేసులో వారిని బలవంతులుగా చేయమని, క్రీస్తుకి సమీపస్తులుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. సహాయం చేయండి నాయన. ప్రియా కుటుంబాన్ని కూడా మీరే కలపండి, సహాయం చేయండి. ఇలా ఎన్నో కుటుంబాలు ఈనాడు విడిపోతున్నాయి. సాతాను తండ్రి విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. మీరే దయతో కనికరించండి నాయన. సాతాను ఈ కుటుంబాల చుట్టూ ఎక్కడ కూడా వాడి యొక్క ఆలోచనలు తీసుకురాకుండా, సాతానికి ఎక్కడ చోటు లేకుండా ఈ కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీ రాకడికి నీ బిడ్డలను సిద్ధపరచండి, సమాధానంతో నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మా మొరలు మీరు విన్నారని విశ్వాసంతో నమ్ముచు తండ్రి నాయన. ప్రభావతి సిస్టర్ తన కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంలో ఉంచి బిడ్డలకి నెమ్మది దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ, మరి నిస్సీని కూడా జ్ఞాపకం చేసుకుని తన యమన కాలమును కాపాడి దాని భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సరే, ముగించుకుందాం. రేపు చేస్తుంది ప్రార్థన.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన నిర్జీవపు మాటలు కొరకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఆసియాలో ప్రకటించకూడదని ఆత్మదేవుడు పౌలుకు అనుమతి ఒక గలతీ ప్రాంతముల గుండా వెళ్ళడానికి కొరకుగా నడిపిస్తూ వచ్చినారు. అది నీ యొక్క సమయము, నీ సంకల్పం. ఆ ప్రకారంగా అక్కడ వాక్యం ప్రకటిస్తూ, శిష్యులు స్థిరపరుస్తూ, సంఘాన్ని స్థాపిస్తూ, గలతీ సంఘములు నీవే మీ దోషమైనటువంటి వారి స్వాస్థ్యాలుగా అనుగ్రహిస్తూ వచ్చినారు. మేము చదువుతున్నటువంటి గలతీ పత్రిక, గలతీ సంఘముల వారికి రాస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైన మాటలుగా మేము చూస్తా ఉంటాం. అలాగనే ఏ ఆత్మ రక్షణ కొరకు, ఏ ఆత్మ మేలు కొరకు మా జీవితాన్ని మీరు వాడుకుంటారో మాకు తెలియదు. అది మీకు తెలుసు ప్రభా. అయితే ఒక పని మీరు చెప్తున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి అంటున్నారు. నేను మీకు ఇచ్చిన వాక్యమును ప్రకటించండి అంటున్నారు. విత్తండి, ఏది ఫలిస్తుందో మీకు తెలియదు అంటున్నారు ప్రభా. ఈ దినంలో మేము ఇంటి దగ్గర ఉన్న, బయట పని మీద వెళ్ళిన ప్రభా, నన్ను ఈ రోజున నీవు కోరుకునేటువంటి సంకల్పం చొప్పున ఎవరికైనా నేను మేలుకరంగా ఉండగలనా? ఎవరినైనా నేను ఈరోజు ఆదరించగలనా? ఎవరినైనా నీ ప్రేమల గురించి నేను చెప్పగలనా? నా జీవితం ఎంతో ప్రయోజనకరమైంది. ఈ దినం మీరు వాడుకోండి ప్రభు అని ప్రార్థించుకొని, ఆ రీతిగా ప్రభా ఈ దినము నీ కొరకు సద్వినియోగపరచబడినట్టుగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, సమయం కొంచెముగానే ఉంది, సద్వినియోగం చేసుకోవాలంటున్నావు. మీరు అక్కడ సమీపంగా ఉంది, సిద్ధపడాలంటున్నావు. దయతో మీరు జ్ఞాపకం చేసుకో. అలాగున విలువైన జీవితాన్ని మేము జీవించడానికి కొరకు ఓ ప్రభా, మరి మాకు ఇచ్చినటువంటి జీవితము, సమయం, ద్రవ్యము, బలము, తలాంతులు, వరములు నువ్వు అనుకున్న ప్రకారం సద్వినియోగపరచబడినవి అని ఒక రోజున మీరు బలానమ్మకమైన దాసుగా అని మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఆ యొక్క సంతోషం అది నిత్యమైంది, శాశ్వత కాలమైంది. ఈ గొప్ప కార్యం కొరకు భూమి మీద నేను ఇంకా కొంత చక్కగా జీవించి ఉంటే బాగుండేది అనిపించేటటువంటి ఆ దిన పరిస్థితి, అలాగ అనుకునే పరిస్థితి, నిరుత్సాహ పరిస్థితులు లేకుండా ప్రభా, జ్ఞానం కలిగి, తెలివి కలిగి, వివేకం కలిగి పని జరుపుకున్నటువంటి మాట ప్రకారంగా మా జీవితాలు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మేము పని చేస్తున్నటువంటి ప్రతి స్థలంలో, మేము నివాసం ఉంటున్నటువంటి ప్రతి స్థలంలో మా చుట్టూ అనేక తెలియనటువంటి పరిస్థితి, అమాయక స్థితి, ఆర్థిక ప్రభా, ఎవరైనా మమ్మల్ని ఆదరించగలరా అని కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. నిజమైన ప్రేమను తెలియక పాప ప్రేమలో ఉన్నటువంటి యవన బిడ్డలు ఎంతో మంది వారి జీవితాన్ని, సమాన స్థితిలో వారి జీవితాన్ని యాత్ర ముగించుకుంటున్నారు ప్రభా. దయతో వారు యాత్ర ముగించమనిపి మేము యాత్ర ముగించమని అట్టి అక్కరగల ప్రజలను నడిపించు ప్రభువా, నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నా నోరు దేవుని కొరకైన వాడిగల ఖడ్గమని భక్తుడు సెలవిస్తూ వచ్చినాడు. అలాగున అనారోగ్య పరిస్థితున్నటువంటి వారిని, సమస్యలో ఉన్నటువంటి వారిని, ఆ రీతిగా భవిష్యత్ నిరీక్ష లేనటువంటి వారిని మేము కలుసుకోవడానికి కొరకైనటువంటి సమయాలు, సందర్భాలు మీరు అనుగ్రహించి ఆ రీతిగా మీ ఘనమైన నామమును మహింపరచుకొని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. విస్తారంగా ప్రభువా
హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఆయా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎంతో మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సర్వ సృష్టికి నీ వార్త ప్రకటించాలన్నావు. ఈ ఉద్యమములో నీ కొరకై మమ్మల్ని ఒక శ్రేష్టమైన పనివారుగా మా ఒక్కొక్కరి ప్రాంతంలో మీరు వాడుతారు. ఇద్దరుగా, ముగ్గురుగా, స్నేహితులుగా వెలుచు ప్రతి ఇంటి వైపు చూస్తూ మేము ప్రార్థన ఆత్మతో ఇక్కడ ఎవరైనా ప్రభు బిడ్డలు ఉన్నారా? ఇక్కడ ఎవరికైనా మేము దేవుని ప్రేమను పంచుకోవచ్చు అని ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వెతుకులాట యొక్క పరిచర్యలో మా జీవితాన్ని నడిపించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మాకెంతో ఆరోగ్యము ఆధ్యాత్మికంగా, భౌతికంగా అవసరం కాబట్టి నడువు, ఆరుతుగా, ప్రయాసపడు, సంచరించు అనే మాటలు మాట్లాడుతూ వాళ్ళు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దినమంతటి కూడా సిద్ధపరచండి, సహాయం చేయండి ప్రభువా. నీ మహిమార్థమై ఇటు శ్రేష్టమైన కార్యములు ఉదయకాలం ప్రార్థన కొరకుగా మీరు సమకూర్చి తీసుకొచ్చిన పిల్లలందరి కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసురమణ గారు, ప్రసాద్ గారిని స్తోత్రాలు. వారి యొక్క విశ్వాస జీవితాన్ని గణపరుస్తున్నట్టు పిల్లల్ని ప్రయోజకులుగా నీ మహిమార్థం ఆత్మీయ భౌతికంగా నడిపించండి. ప్రవీణ దినా కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా అశ్విని యొక్క భవిష్యత్తును దీవించుము. ఆ రీతిగా డేవిడ్ని జ్ఞాపకం చేసుకుని దోస్తుల యొక్క తోబుట్టువుల కొరకు స్తోత్రాలు, యొక్క కుటుంబం కొరకు, సాక్షాలను పిల్లల కొరకు, సుజాతమ్మ గారి కొరకు, ఈ దోస రంగయ్య గారి రక్షణ కొరకు, తబిత యొక్క కాన్పు కొరకు, శైలం రక్షణ కొరకు, రూతు రాకేష్ రక్షణ కొరకు, సోలమన్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించని దేవునికరంగా వాడుకోనండి మా ప్రభువా. అలాగున అనురాధమ్మ కొరకు, థామస్ బ్రదర్ కొరకు ప్రార్థన చేసి దాసులను కనికరించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించమని వేడుచున్నాం. అలాగున జయమ కుటుంబం కొరకు, రాజు మార్తమ్మ పిల్ల కొరకును ప్రార్థన చేస్తాం. సారస్వతి స్టీఫెన్ జ్ఞాపకం చేసుకోండి. మీ దోషాలు వారి యొక్క పేరెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యములు వారికి తోడుగా ఉంది, వారిని బలపరిచి ఆదరించి నడిపించి ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస బ్రదర్ జయమ్మ, వారి కుమారుడు సునీలు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమ్. పరీక్షలన్నింటిలో మీకు కృపా జ్ఞానం ఇచ్చి చక్కగా రాపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు విశ్వాసం గణపరచండి. ఆర్థిగా నీ కొరకు ఆశీర్వాదకరంగా వాడుకొని ప్రార్థిస్తున్నాను. దాసు సుధీర్ బ్రదరు, వినుతమ్మ పిల్లలు, తండ్రి బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. భారములు భరించు, ప్రార్థనకు జవాబు దయచేయు. ఉత్తమైన పని పట్ల మీ దాసుని ఫోకస్ పెట్టి నీ కొరకు సాగిపోయే భాగ్యం ప్రసాదించు. ఓ దేవా, మీ దయ చూపించునైనా బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మీ దాసుని పిల్లల్ని కూడా ఆత్మీయంగా వారిని దర్శించి సమాధాన స్థితిలో తీసుకురమని ప్రార్థిస్తుంది. దాసులు తల్లిగారు తోబుట్టు స్తోత్రాలు వారిని దీవించు. దాసుగారు తండ్రి భూషణ కుమార్ స్తోత్రాలు. మీ దాసులు తండ్రి గంగరాజు గారిని, కిరణ్ కుమార్, రమ్య మనమని, హరితగా హేమకుమార్ని మీ వాక్యం చేత ప్రభా శిలువ కార్యం చేత దర్శించండి. వ్యక్తిగత రక్షణ అనుభవం తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. హేమకుమార్ని భవిష్యత్తును దీవించి ప్రార్థిస్తున్నాం. ఆజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకొని, నాయక్ గారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రభావితం కొరకు స్తోత్రాలు. మీ దాసుగారిని మీరు కనికరించి రక్షించుకున్నారు ప్రభా. వారి జీవితం ద్వారా ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవడము, పోషించుము, సంరక్షించుమని ప్రార్థిస్తున్నాను. కుమారుడు చైతన్యను కనికరించి ఆత్మీయ భౌతిక సమకూర్చు, తనతో కూడా నువ్వు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను. అలాగున ప్రియ ప్రభా,
నీ మహిమ కొరకై నీ గొప్ప కార్యం జరిగించుకొని వేడుకొచ్చుట తల్లి గారిని తోబుట్టు మధుసూదను జ్ఞాపకం దీవించు. దాసులు కూడా పాలకొలు ఇల్లు అమ్మబడినట్టుగా సహాయం చేయండి. అలాగని మీ దోషాదన స్తోత్రాలు. కుమారుడు సంతోషాన్ని ఆర్థిక మనవుడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలు కూడా దీవించి వారి జీవితం ద్వారా నీ యొక్క ఉత్తమమైనటువంటి కార్యాన్ని నెరవేర్చుకో, వారి ఆత్మీయ భౌతిక కలిసి తీర్చుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోషులవని మూర్తి గారు స్తోత్రాలు. కుమారుడు పావన కిరా గ్రాణిచులకు ప్రార్థిస్తున్నాం. ప్రభా బిడ్డ కూడా కరికరించు. నీ మహిమ కొరకు వారి యొక్క ఉద్యోగ బాధలో హస్తం తోడించి నీ కార్యముల కొరకై వారిని బలపరిచి ఆస్వాదించి వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా మీ దాసుని యొక్క ఆరోగ్యాన్ని కరికరించి వృద్ధాప్యములో నీ మహిమ కొరకై వారి పని వారు చేసుకుని ఆరోగ్యం ప్రసాదించు. బలహీనతల కృప చూపించు. సుధాకర్ రక్షణ కొరకు స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్న వాక్యమును మీ దాసుని తప్పకుండా చెబుతూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ప్రభా వాక్యము ద్వారానే దర్శించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసు లక్షణ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు మరి కుమారుడు విజయరాం 5వ తారీఖు యేసుకు ప్రయాణం అవలసించుడుగా ప్రభా బిడ్డకు సొంతపాటు సహాయం చేయండి. అలాగున మా ప్రభా కుమార్తె సుప్రియమ్మ అరుణబాబు కీర్తన కోమల కుటుంబం రక్షించుకోనండి. దయలు మీ దోష తోబుట్టుల కొరకు స్తోత్రాలు. వారి సేవ పరిచయం మీ హస్తంతో ఇంకా రక్షింపబడినటువంటి వారి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తూ విజయమ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవకడసం యొక్క కుమారుడు కోళ్ళ వారు కూడా కనికరించి వారు ప్రార్థిస్తున్నారు. ఓ ప్రభు మీ కృప చూపించారు. మరి యొక్క సూర్యరావు అనుష్యం వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. కార్యం జరిగించు. స్వర్ణమిస్తారు మా ప్రభా ప్రవీణ్ కుమార్ స్తోత్రం. 2 కుమార్తెలు అంకిత కొరకు స్తోత్రం. తన యొక్క చదువు అంతట్లో రాసిన పరీక్షలు మంచి ఫలితం దయచేయండి. ప్రణీత యొక్క యుఎస్ ప్రయాణం కొరకు తను సిద్ధపరచు. మీ మయం కొరకు ఎవరి బిడ్డగా నీ కొరకు సాక్షిగా వాడబడినట్లుగా మీరు ఆశీర్వదించుకుని ప్రార్థిస్తున్నాను. దాస ఉద్యోగంలో మీరే సాక్షిగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా నీ బిడ్డ నిశ్చయ కొరకు స్తోత్రాలు. మరి ఎంతో ఆసక్తి కలిగి యవన కాలంలో ఇతరులతో కలిసి ప్రార్థనలో ఒక భాగస్థులను రావడం సహాయపడుతూస్తున్న దీవించు. ఆశల ప్రాణం తృప్తి పరచుము. ఆర్థిగా తన జ్ఞాపక దేవదాసు గారు సునీతమ్మ గారు తోబుట్టు నీలిమా విషయంలో స్పష్టపరచు ప్రభా. నీ చిత్తాన్ని స్పష్టపరచు. పొరపాటు తిరగకుండా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీరు నీ బిడ్డ యొక్క భవిష్యత్తు కూడా దీవించండి. శివ స్తోత్రాలు. మీ దాసాలను జ్ఞాపకం చేసుకో. పిల్లల నప్తాల అభిషేకం కనుకరించి దాసుల పరిచయంలో తండ్రి లైవ్లీగా మీరు వాడుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలాగున్న పిల్లల్ని మహిమ కొరకై ప్రభా చక్కటి సహకారులుగా మీరు ఆశీర్వదించి వారి చదువులో ఉద్యోగంలో నీ మహిమ కొరకై ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసులు వారి యొక్క తోబుట్టువులు పెద్ద కుటుంబాలు వారందరి యొక్క ఉద్యోగ బాధ్యతలు వారి కష్టాశ్రమ దీవించి పిల్లల్ని చదువులో వారి ఉద్యోగాల్లో భవిష్యత్తు ఆత్మీయ భౌతికంగా వారి అవసరం తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. దాసాన స్తోత్రాలు. 3 కుమార్తెలు ప్రభా మనుషుని వెంకటరమణ వారి యొక్క కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు సుకన్య అనిలు వారి పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. దీవెనకరంగా వాడుకోనండి. వారి ఉద్యోగాలు మీకు కాదు దయచేయండి. దాసాన్ని నీ కొరకు సాక్షిగా మీరు వాడుకొని ముద్దనిస్తాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోను. ఈ దినము కూడా నీ పని కొరకాయి మీ మహిమ కొరకుగా ప్రభా ఫలింప చేసి వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోషాలు దేశ కొరకు ఎందుకు స్తోత్రాలు. వారి సేవ పరిచయం మీరు సహాయం చేయము. ఇచ్చిన స్వాస్థ్యం పిల్లలు తన అభిషేక ఏరిను లీడియా వారి కుటుంబం కొరకు స్తోత్రం. నీ మహిమ కొరకు వారిని ఆశీర్వదించి నీ కార్యముల కొరకు బలపరిచి వాడుకొని ప్రార్థన చేస్తున్నాం.
అలాగున్న రేచలు పిఆర్ విషయంలో భవిష్యత్తు విషయం సహాయం చేయండి. దాసతోబుట్టి అనే వారి కుటుంబం చేసిన వారి కుమారుడు వివేకాకర తీర్చము తల్లి గారి జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేస్తున్నాం. దాసులు వారి యొక్క ఉద్యోగాల్లో మీ కొరకుగా మీ మహిమ కొరకాయ వాడుకొనము విస్తరింపచేయము పరిచయం ఆశించని ప్రార్థిస్తున్నాం. తండ్రి సుమేను బ్రదరు అరితిగా జ్యోతము గారు ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాస జీవితాన్ని గణపరచని పిల్లలు వారు తండ్రి కనితని జ్ఞాపకం చేసుకో. వారి ప్రభావ వాక్యములు ప్రార్థనలు పిల్లలు పెరుగునట్లుగా మీరు సహాయం చేయండి. ఆరుతిగా నీ కొరకుగా కెనెత్తును కూడా హాస్టల్లో చిన్నని మీ కొరకు సాక్షిగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఒకటి భూమి సమస్యలు పరిష్కరించును. హరితరత్న ఏకాకర తీర్చును ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు విజయన్ గారు ఆరోగ్య స్తోత్రాలు. వారి యొక్క ఆత్మీయ జీవితంలో కృప ఇచ్చి నేను వెంబడించడానికి కొరకు నీ ప్రభుత్వ కలిసి ప్రార్థించడానికి కొరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థించే కుటుంబము నీ సన్నిధిని కలిగినటువంటి కుటుంబముగా, నీ మనసు కలిగినటువంటి కుటుంబముగా, మీరు నడిపించు కుటుంబముగా మీరు ఇవ్వగోరిన ప్రతి ఆశీర్వాదం కోరుతున్నాను. సహాయం చేయండి. అలాగ మా ప్రభువా మీ దాసు ఉద్యోగ బాధితులు మీకు కాపుదలు ఇచ్చి సాక్షిగా మీరు వాడుకోండి. ఓ తండ్రి నీ మహిమ కొరకుగా కుమార్ సరిత వారి మామ చిన్నని నన్ను ప్రయాణ సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. పరిపోషణ జ్ఞాపకం చేసుకు యవన కాలంలో కాపాడు తండ్రి. తన యొక్క భవిష్యత్తు దీవించము. ఉద్యోగం విషయంలో సాయం చేయ బాప్తి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. మీరు మాట్లాడుతున్నట్టు ఆ రీతిగా ప్రభు పిల్లలు వెళ్ళిన నందభూషణ జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కృపలో వర్ధన చేయము. వారి దినాల నుంచి సేవ చేసే బిడ్డలుగా మీరు ఆశీర్వదించు. వారి జీవితంలో ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా నీ మయం కొరకై మీ దోసుగారు వారితో కలిసి పరిచర్య చేసే సహదాసుల్ని పరిశుద్ధులని జ్ఞాపకం చేసుకో. ఎబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయ సంఘాల్లో గొప్పదైనటువంటి నీ గొప్ప ప్రేమ, పరిశుద్ధత, సమాధానము, సంతోషం, ఐక్యత వర్ధిల్లినట్లుగా చేయము. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఆ రీతిగా ఒకరి బారును భరిస్తూ ఒకరికొకరు ఆత్మ పురికొల్పు కొరచు దైవ కార్యముల కొరకు సంతోషముగా సాగిపోయే భాగ్యమును ప్రసాదించుకొని వేడుకొనిచున్నాం. యెరూషలేము కొరకు ప్రార్థిస్తూ వచ్చినాం. ప్రభువా కనికరించు. ఉత్తర భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. చీకట్లో ఉంది తండ్రి. నీ వెలుగును దయింపచేయము. తెలియకనే నశించిపోతున్నారు, ఇతను నశింపజేస్తున్నారు. ప్రభువా నీ బిడ్డను కనికరించమని ప్రార్థిస్తున్నాము. నీ మహిమా కార్యం జరిగించము వేడుచున్నాము. జైలు పాలయ్యారు. జైల్లో కూడా సువార్త అందించడానికి కొరకు మీరే బిడ్డలు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఆ రీతిగా ప్రియ ప్రభువా మణిపూర్లో బిడ్డని జ్ఞాపకం చేసుకోవడం ఆదరించడం ప్రార్థిస్తున్నాము. దేశం, ప్రపంచం రక్షణ అన్నిలందరూ దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ ఆ యజ్ఞ మా నిమిత్తము నీ బిడ్డ చేయనటువంటి ప్రతి విధమైన నమ్మకమైన అమూల్యమైన ప్రార్థన కొరకు స్తోత్రాలు, ప్రేమ కొరకు వదనాలు, ప్రతిఫలాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించే దేవుడు ప్రభువా. అందులో స్తోత్రం. మేము ఒంటరిగా లేమని ఈ గొప్ప ప్రార్థన తోడు మాకు అనుగ్రహించి ఈ కార్యాలు మీరు జరిగించుకొని నడిపిస్తున్నారు. రకరకాలైనటువంటి కలవర పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఏ ప్రకారంగా ఉన్నప్పటికీ ప్రభువా వాటన్నిటినీ మాకు ఆశీర్వాదం మార్చేదే ప్రార్థన, విశ్వాసము, దేవుని యొక్క దివ్యమైన సన్నిధిని అనుభవించే భాగ్యమును మీరు అనుగ్రహించాల్సిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చెలికి అర్పిస్తూ కొనియాడుతూ పూజిస్తూ మనం తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రభుని
ప్రభు బిడ్డగా మనతో సదాకాలంతో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.